నేను డాక్టర్ మారన్ మాట్లాడుతున్నాను. రెండో వార్డులో ఉండే పేషెంట్ రవికి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. నేను షార్ప్గా 10:30కి వస్తాను. ఓకే. హాయ్ డాడ్. హాయ్. నేను కోర్టుకి వెళ్ళొస్తా. ఓకే అమ్మా. బాయ్ డాడ్. బాయ్. సీ యూ. సీ యూ. ఇదిగో ఈ బూస్ట్ తాగేసి వెళ్ళు. నాకు వద్దమ్మా, మీ ఆయనకే ఇవ్వు. నువ్వు తాగి వెళ్ళవే, నేను ఆయనకి ఇస్తానులే. నాకు టైం లేదమ్మా, కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది. ఏం కేసురా? అదే నాన్న, మీటూ కేస్. ఒక ఆంటీ 10 సంవత్సరాల క్రితం ఒకటి చేయి పట్టుకున్నట్టు కేసు పెట్టింది డాడీ. కానీ ఆ ఆంటీనే ఒక పెద్ద కేసు. ఈ అబ్బాయిలంతా పాపం నాన్న. ఇదే విధంగా 10 సంవత్సరాల ముందు ఈ అమ్మాయి నన్ను లాడ్జ్కు రమ్మని చేపట్టుకుందని కేసు పెట్టుంటే ఏ ఫ్యామిలీ మటుకు ఏం బాగుంటుంది చెప్పండి నాన్న. నువ్వు చెప్పేది కూడా ఆలోచించాల్సిన విషయమేనమ్మా. ఈ మగవాళ్ళ మీద అసలు జాలి చూపించకు. అదేదో మీటూ గీటూ అన్నావుగా, వెళ్ళి అది చూసుకో. నువ్వేంటి నన్ను చూపించి మాట్లాడుతున్నావు? నేను ఒక గుడ్ డాక్టర్ని. మీరు మీకే సర్టిఫికేట్ ఇచ్చుకోకండి. మీరు గుడ్ డాక్టరో లేక బ్యాడ్ డాక్టరో మీతో పనిచేసే నర్సులు అడితేనే కదా తెలుస్తుంది. నాకు తెలిసి మన ఇంట్లో కూడా ఒక మీటూ కేసు వస్తుంది అనుకుంటాను. తను ఇలాగే లూజ్ లాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. టైం అయింది, వెళ్ళమ్మా. నాన్న, మీరేం దిగులు పడకండి. మీ మీద కేసు వస్తే నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్తున్నా. అందుకే కదమ్మా నేను లాయన్ చేశాను. ఏయ్, నువ్వు వెళ్ళవే. సరేనన్నా, బాయ్. బాయ్ మా. బాయ్ మా. ఏమండి, రండి టిఫిన్ చేద్దాం. నువ్వు వెళ్ళి వస్తాను. అరే మామ, ఇక్కడ అందరూ ఇలా కార్ టాక్సీ డ్రైవర్లు కూర్చొని తింటమే చాలా గొప్పరా. సాంబార్ కొంచెం వేయండి. ఏంటి ఒక్కొక్కరు 2 ఇడ్లీ తింటున్నారు? బాగా తినండి. దోశ తినా? సరే, తలా 2 దోశలు వేసి ఇవ్వండి. నాకు ఆమ్లెట్. రేయ్, కడుపును ఆకలితో ఉంచకండిరా. ఏం కావాలో సిగ్గుపడకుండా తినండి, సరేనా? అందరూ తిన్న బిల్లు కూడా నువ్వే కట్టే. రక్కో, నీ చేత్తో చేసింది తింటేనే కిక్కొస్తుంది. అవును, ఈరోజు ఇడ్లీలేంటి గట్టిగా ఉన్నాయి? పిండి సరిగా కలపలేదా? అవును, అదంతే. ముందు తినేసెల్లు. రుక్కు వర్కౌట్ అవలే. అవును, మీతో పాటు తెల్ల చొక్కా వేసుకుని కర్రీ బొగ్గులాగా ఒక అతను వస్తాడు కదా, అతను ఎక్కడా? ఆయన రాలే? మీరు అడిగేది ఆ నల్లసింహ అన్న? అవును, ఆ పంది పెళ్ళే. ఎవరిని చూసి పందిపిల్ల అంటున్నావు? మా సింహం 6 ప్యాక్ సింహం. వాడు కొట్టాడంటే 6ఏ, విసిరితే పంచా. తినేది గంటూరు మిర్చే. వినవే నబ్బుల్లే. వాడు నలుపు కాదు, నల్ల ద్రాక్ష. అన్నిటికీ మించి మా అన్న రాజాది రాజా. సింహం వచ్చేసింది. రాసింహం నీకోసం చూస్తుందా? అన్న గర్జిస్తాడు చూడు. చూడండి రా. ఏంటన్నా ఈ రోజు ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారుగా? శరవణ, ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను రా. అవునా? నా పెళ్ళం ఊరికెళ్ళింది. ఐ యామ్ వెరీ హ్యాపీ. సింహం అయితే కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళే? ఎస్, పికప్ చేయకుండా ఉంటానా? ఫేస్బుక్ లో పికప్ చేశా. కత్తి లాంటి ఫిగర్ దొరికింది. నా పెళ్ళం కంటే చాలా బ్యూటిఫుల్ అనుకో. ఒక్కటి అర్థం చేసుకోండి, జీవితంలో అందరూ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. రాత్రి 9 అయితే వైన్, 10 అయితే క్వీన్. ఇదే జీవితంలో మెయిన్. అందరికి అర్థమైందా? సింహం, ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్న అమ్మాయిలంతా కట్టుకున్నోడు, ఉంచుకున్నోడు, పెట్టుకున్నోడు, లేపుకెళ్ళినోడు, చివరికి మంచాన పట్టోడు, ఇలా మొగుళ్ళకి తెలియకుండానే 5-6 మొగుళ్ళను ఉంచుకుంటున్నారు. అలాంటి వలలో చిక్కుకోకండి సింహం. రే గణేష్, నేను వల్లో చిక్కుకోవడానికి అల్లా టప్పా చేపలు కాదు, సొర చేపలు రా. వల చించుకుని బయటకు వచ్చేస్తాను. రొక్కో, నీ చేత్తో చేసిన పులి పొంగనాలు శివాడికివ్వు, రుచి చూస్తాడు. అన్నకివ్వు. ఇదిగోండి పులి పొంగనాలు.
తిను. రే గణేష్, పులి పొంగడం మరి ఇంత చిన్నగా ఉన్నదేంట్రా? పులి పొంగనాలు చిన్నవిగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి, పెద్దవిగా ఉంటే వేస్ట్. అవును సింహం, పులి పొంగనాలు పట్టుకుంటే చాలా మెత్తగా సున్నితంగా భలే టేస్ట్ గా ఉంటాయి. ఊకో, అవన్నీ ఆయనకేం తెలుసు. ఇప్పుడు పులి పొంగడం చిన్నదిగా ఉందని చెప్పడం పెద్ద తప్ప. చూడు గురు, ఈ ప్రపంచమే ఈ పులి పొంగనాల్లోనే ఉంది. కానీ ఇలా నాకు తినేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. తినండి. కమల్, చెప్పు డార్లింగ్. ఎక్కడున్నారు? డార్లింగ్, నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను మిమ్మల్ని చూడాలని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? శోభన, నేను నిన్ను ఓపెన్ గా త్వరగా చూస్తానా? చెప్పు, నా మనసు టిక్ టాక్ అని కొట్టుకుంటుంది. నాకు అలాగే టిక్కు టిక్కు అని కొట్టుకుంటుంది. ఇలా చూడండి, నా కోసం ఈ ఒక్కరోజు ఎదురు చూస్తారా? అయ్యో వెయిటింగ్. చిక్కుకుందే చిక్కుకుందే చిక్కు. గణేష్, ఇల్లే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే శోభన ఇంకెంత అయ్యో అద్భుతంగా ఉంటుంది. ముందు మీరు వెళ్తారా లేకపోతే నేను వెళ్ళనా? నువ్వు నాతో ఉండి వీడియో తీసి వైరల్ చేయడానికా? అయ్యో సింహమా, ఈ బంగారాన్ని ఒంటరిగా వదలకూడదు, అందుకే నీకు తోడుగా వస్తా అంటున్నాడు. గణేష్, సింహం ఇప్పుడు సింగిల్ గానే వెళ్తాది, నేను సింహాన్ని సింగిల్ గానే వెళ్తాను. వెయిట్ అండ్ సీ. సింహానికి ఛాన్స్ వచ్చిందే. ఇలా సింగిల్ గా వెళ్ళిన వాళ్ళంతా సీన్ సితారై వచ్చారు. ఈ సింహం ఎలా వస్తుందో తెలియటం లేదే. కమల్, శోభన, కమల్, డార్లింగ్, మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామా? ఫేస్బుక్ లో చూసిన దానికన్నా చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు. ఐ లైక్ యూ. నా ఫేస్ కట్కి నువ్వే నా మంచి కట్లెట్. డార్లింగ్, ఊర్లో ఎంతో మంది ఉండగా ఈ బోడిగుండు నీకెందుకు నచ్చింది? ఎందుకంటే కమల్, నువ్వు కర్రీ బొగ్గులాగా పరమ చెత్తగా ఉన్నా ఈ బోడిగుండుంది చూడు, శివాజీ సినిమాలో రజనీలాగా తల తల మెరిసిపోతున్నా. అది మాత్రమే కాదు కమల్, చూడటానికి పెద్దల పోటీలో ఎద్దులాగా గుమ్మనున్నావు. సూపర్ గున్నావు. అంత మ్యాటర్ ఉందా? కమల్, చెప్పు డార్లింగ్. నాలో నీకు ఏమి నచ్చింది? డార్లింగ్, నీ దగ్గర నాకు పైన కింద మొత్తం అంతా నచ్చేసింది. తగ మెరిసే ఫేస్, బాణాల్లాంటి ఐస్, దాని కింద నోసు, చూడనోడవుతాడు లాసు, నోరూరించే లిప్స్, నేను పెట్టుకోన కిస్సు. కమల్, నాకు సిగ్గుగా ఉంది కమల్. డార్లింగ్, నాకొక్క కిస్సు. కళ్ళు మూసుకో కమల్. డార్లింగ్, ముద్దుకే ఇంత లేటా? కమాన్. వీళ్ళెవర్రా పర్వతాలను మింగే భీముళ్ళలాగున్నారు? సింహం సింహం ఆరగించి వస్తుందనుకుంటే ఒళ్ళంతా రక్కించుకొని వస్తుంది. నేను అప్పుడే చెప్పా ఇలా సింగిల్ గా వెళ్ళొద్దని. ఇప్పుడు సింహం గుడ్డ ముక్క లేకుండా వస్తుంది. అయ్యో అయ్యో, షేమ్ షేమ్ షేమ్. అభయ్ సినిమాలో కమల్ లాగా లోపలికి వెళ్ళడం మా సింహాన్ని గూనొచ్చిన కమల్ లాగా తన్నులు తన్ని పిక్కలతో బయటకు పంపించారే. ఫేస్బుక్ లో లవ్ చేసి దాన్ని నమ్మి ఇంటికి వస్తే చెరుకు ముక్కలా పిండి ఇలా చేసేసారు. అయ్యో అయ్యో, ఒక్కడు కూడా వదిలేశారు. కుక్క ఒక్కడు కూడా పోతే కుక్కగా దొరికామంట. ఆ లంగా కూడా రానిస్తుంది. ఈ లంగతో రావడానికి అసహ్యంగా ఉందిరా. అది కూడా లేకపోతే ఇంకా అసహ్యంగా ఉంటావు. అయ్యో సింహం, తాళ వేసి బంధించేశారే. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చూస్తావేంటి? ఆ లంగా అయ్యో. 啊 తొందరగా. గణేష్, 啊 గణేష్, 啊 గణేష్,
గణేష్ చెప్పు సింహం. లేడీ డాక్టరే కదా లేడీ వచ్చింది. డాక్టరా ఒక్కటి గుంజుతా. అక్కడ తొక్కిన బుద్ధి రాలేదా నీకు? మాట్లాడకుండా పడుకో. డాక్టర్ గారు వస్తున్నారు. మే ఐ కమ్ ఇన్? నమస్కారం డాక్టర్ గారు, రండి. నేనే ఈ హాస్పిటల్ కి చీఫ్ నమస్కారం, డాక్టర్. సార్. నేనే పాత సారథిని, మీకు రాయమ్మ. వైద్యం చేసే సారథిని. ఏదో సారది అది సూపర్. సరే, ఇంతకి మీరెవరు? నేను ఆయన ఫ్రెండ్ని. ఈయనకేమైంది? ఏం లేదు, యాక్సిడెంట్ అయింది. ఆ? గణేష్ నొప్పిగా ఉందిరా. కూర్చో, సార్ చూస్తున్నారు. వీటి రియాక్షన్ ఏంటి అదోలా ఉంది. ఏమైంది డాక్టర్? ఇది చూస్తుంటే దెబ్బలు తిన్నట్టుగా లేదే, ఎవరో ఇద్దరు పైన ఎక్కి తొక్కినట్టుగా ఉంది. మీకెలా తెలుసు? దగ్గరుండి చూసినట్టు చెప్తున్నారు. ఓహో, అదే నిజమా? కానీ ఏం జరిగిందంటే తొక్కిన వాళ్ళు ఎవరో పొట్టకి పైన తొక్కారు, అలాగే పొట్టకి కింద తొక్కారు. ఆ సమస్య ఏమిటంటే కోడి తొక్కితే పుంజు చచ్చిపోతుందా అని అంటారు కదా, చావదే, చావదు. ఇది కూడా ఇప్పుడు ఏం అటువంటిదే. చేయాలో చెప్పండి. ఇటువంటి 4 లంగాలు కొనుక్కొని కట్టుకో. అయ్యో. మా సింహం గురించి ఇలా మాట్లాడకండి. ఇక మీద వీడి సింహం కాదు, పండు. పిసికేసిన చింతపండు. అయ్యో డాక్టరు పనికిరాడా?